హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మునగ తోటల్లో ఆశించే పురుగులు తెగులు గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే మీకు చెప్పాను ఇంతకుముందు మునగ సంబంధించింది పార్ట్ 1 వీడియో అండ్ పార్ట్ 2 వీడియో అప్లోడ్ చేస్తానని. సో ఇంతకుముందు పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను. అలాగే ఇప్పుడు పార్ట్ 2 వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసరికి మునగ తోటల్లో ఆశించే పురుగులు మరియు తెగులు నివారణ గురించి పూర్తిగా ఈ వీడియోలో సమాచారం ఇస్తాను. కాబట్టి వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా మీకు టాపిక్కి సంబంధించిన వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి టాపిక్కి సంబంధించిన వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనము మునగ తోటలో ఉన్నాము. ఈ మునగ తోటల్లో ఆశించే పురుగులు మరియు తెగులు గురించి చెప్తాను. సో పురుగులు చూసినట్లయితే ముఖ్యంగా గొంగళి పురుగులు ఆశించే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. ఈ గొంగళి పురుగు ఏం చేస్తాయంటే కాడల మీద కానీ లేదంటే ఆకుల మీద కానీ గోకి తినడం జరుగుతుంది. ఆ విధంగా ఈ గొంగళి పురుగు మనకు కనబడితే వాటిని క్లోరిపైరిపాస్ పిచికారీ చేసుకోవాలి. కెమికల్ క్లోరిపైరిపాస్ లీటర్ నీటికి 2.5 ml కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు అనేది కంట్రోల్ అయిపోతుంది. సో అలాగే మునగలో ఇంకొకటి ముఖ్యమైన మేజర్ పురుగు ఏంటంటే కాయ తొలిచే ఈగ. ఇవి మేజర్ సమస్య ఎక్కువగా ఉంటాయి. ఈ కాయ తొలిచే ఈగ ఏం చేస్తుందంటే పిందె దశలు అంటే ముఖ్యంగా ఇది పూత దశలో ఆశించి ఆ తర్వాత పిందెలో ఏర్పడినప్పుడు పిందె లోపల నుంచి కాయ లోపల చేరిపోతుంది. కాయ లోపల వెళ్ళి కాయ లోపల ఉన్నటువంటి పదార్థం అలాగే గుజ్జుని తినేసి ఈ కాయని నష్టం కలగజేస్తాయి. అలాగే లోపల మొత్తం పదార్థం తినడం వల్ల కాయ పరిమాణం సైజు కూడా మారిపోతుంది. దానివల్ల కాయ వంకరగా కూడా ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు మనము వీటిని నివారించుకోవడం మంచిది. అంటే మేజర్ సమస్య ఇది ఒకటి, కాయ తొలిచే ఈగ అనేది ఎక్కువగా కనబడతాయి మునగ తోటల్లో. కాబట్టి మీకు చెప్పాను, పూత దశలో వచ్చినప్పుడు మనకు మార్కెట్లో ఫిప్రోనిల్ అని దొరుకుతుంది. ఇది 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే పూత దశలో మనం కంట్రోల్ అయిపోతుంది. అలాగే ఒకవేళ పూత నుంచి పిందె దశలో మారినప్పుడు కొన్ని పురుగులు మనకు కనబడితే అప్పుడు కూడా కెమికల్ స్ప్రే చేసి వాటిని కంట్రోల్ చేయాలి. లేదంటే ఇంతకుముందే చెప్పాను, పిందె దశలో లోపల చేరి కాయాన్ని నష్టాన్ని కలగజేస్తాయని. కాబట్టి ఆ దశల్లో కూడా మనకు పురుగు కనబడితే మార్కెట్లో ఇమామెక్టిన్ బెంజోయిడ్ అలాంటి మందులు దొరుకుతుంది. డైక్లోరోవాస్ అని దొరుకుతుంది. ఈ డైక్లోరోవాస్ అనే మందుని తీసుకొచ్చి లీటర్ నీటికి 1 ml కలిపి స్ప్రే చేసుకోవాలి. అయితే ఈ పురుగు అనేది కంట్రోల్ అయిపోతుంది. లేదంటే ఇమామెక్టిన్ బెంజోయిడ్ కూడా దొరుకుతుంది. అది 90 గ్రామ్ 200 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాయ తొలిచే ఈగ అనేది కంట్రోల్ అయిపోతుంది. సో అలాగే ముఖ్యంగా ఈ పురుగులు అనేది 2 ఆశించడం జరుగుతుంది. మీకు చెప్పాను వాటి నివారణ గురించి కూడా. మునగ తోటల్లో వచ్చే తెగులు గురించి చెప్తాను. ముఖ్యంగా మునగ తోటల్లో ఎక్కువగా వేరుకుళ్ళు తెగులు అలాగే కాండం కుళ్ళు తెగులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మనకు వర్షాకాలంలో వచ్చినప్పుడు ఎక్కువగా ఒకవేళ వర్షాలు ఎక్కువ పడినప్పుడు వాటర్ నిల్వ ఉన్నట్లయితే మొక్క మొదల దగ్గర వాటర్ నిల్వ ఉన్నట్లయితే ఈ వాటర్ వల్ల నీరు నిల్వ ఉండడం వల్ల కింద వేరు అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది. అలా వేరు కుళ్ళిపోవడం జరిగినప్పుడు ఆటోమేటిక్ మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది. అలాగే మనం చూసినట్లయితే కాండం పైన ఉన్నటువంటి బెరుడు కూడా కుళ్ళిపోయి అలాగే కాండం కూడా కుళ్ళిపోయి ఈ కాండం ఆ విధంగా మొక్క అనేది విరిగిపోవడం జరుగుతుంది. ఇవి మేజర్ 2 ప్రాబ్లమ్స్ ఎక్కువ కనబడతాయి మునగలో. సో ఇలా కనబడినప్పుడు మనం వాటి నివారణ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్స్ మనకు వర్షాలు పడిన తర్వాత ఎక్కువ వర్షాలు పడినట్లయితే ఈ మొక్క మొదల దగ్గర వాటర్ నిల్వ ఉన్నట్లయితే వెంటనే వాటర్ తీసేయడం చేయాలి. అలాగే మనకు కెమికల్ చూసుకున్నట్లయితే మొక్క మొదల దగ్గర 1 లీటర్ నీటికి కార్బండిజం కలిపి మొక్క మొదల దగ్గర పోయాలి, డ్రించింగ్ చేయాలి. లేదంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ 1 లీటర్ నీటికి 3 గ్రామ్ చొప్పున కలిపి మొక్క మొదల దగ్గర పోయాలి. అలా చేసినా కూడా మనము ఈ వేరుకుళ్ళు తెగుళ్లను నివారించుకోవచ్చు.
సో మేజర్గా ఇవి రెండు ఎక్కువ వస్తాయి కాబట్టి ఇప్పుడు చెప్పాను నివారణ గురించి. అలాగే మీకు పురుగుల గురించి కూడా వాటి లక్షణాలు చెప్పాను, నివారణ చర్యల గురించి కూడా చెప్పాను. కాబట్టి రైతులు మునగ తోటలు సాగు చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పురుగులు తెగులు ఎక్కువగా వస్తాయి. నేను చెప్పినటువంటి ఆ విధంగా మీరు కూడా మీ తోటలో గమనించినట్లయితే వెంటనే నివారణ చర్యలు చేపట్టి వాటిని కంట్రోల్ చేయడం మంచిది. అలా మీరు కంట్రోల్ చేసుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి పొంది ఎక్కువ కాయను కూడా పొందవచ్చు. ధన్యవాద్.